అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. కేసీఆర్ కుటుంబ పంచాయతీ తారాస్థాయికి చేరింది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎన్నడూ లేని కష్టాన్ని ఎదుర్కొంటా ఉంది. ఒకవైపు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది, ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది, ఇంకోవైపు కుటుంబ పంచాయతీ. ఇప్పుడు ఈ కుటుంబ పంచాయతీని తేల్చుకునే దానికోసం ట్రబుల్ షూటర్ హరీష్ రావుని రంగంలో దింపబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ కేసీఆర్ హరీష్ రావుల భేటీ జరిగింది. ప్రధానంగా 3 అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మొదటిది, కవితని బుజ్జగించడం ఎలా? కవిత డిమాండ్లో వేటిని మనం అంగీకరించగలం, వేటిని అంగీకరించలేం? కవితని ఎలా పార్టీలో ఆపుకోవాలి? కవిత నుంచి పార్టీ మీద లేదా కుటుంబం మీద ఎలాంటి కామెంట్స్ రాకుండా ఎలా కట్టడి చేయాలి అనేది ప్రధానంగా మొదటి అంశం. రెండో అంశం, కవిత ఒకవేళ పార్టీ నుంచి వెళ్ళినా, మనం పంపించాల్సి వచ్చినా కవిత వల్ల ఎలాంటి డ్యామేజ్ జరగకుండా పార్టీని ఎలా కాపాడుకోవాలి? కవితతో పాటు మన పార్టీ నుంచి ఎలాంటి లీడర్లు పోకుండా, క్యాడర్ కూడా పోకుండా ఎలా కట్టడి చేసుకోవాలి? రేపు కవిత బయటికి వెళ్ళిన తర్వాత కుటుంబం మీద కానీ పార్టీ మీద కానీ ఎలాంటి కామెంట్స్ చేసినా దానికి మనం ఎలా బదులివ్వాలి? అంటే కవిత నుంచి డ్యామేజ్ కాకుండా పార్టీని కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది రెండో అంశంగా తెలుస్తుంది. మూడో అంశం, 5వ తారీఖున జూన్ 5వ తారీఖున కాళేశ్వరం విచారణకు కేసీఆర్ పిలవడం జరిగింది. విచారణకు కేసీఆర్ హాజరైతే ఎలాంటి సమాధానాన్ని కమిషన్ ముందు ఉంచాలి, అక్కడ ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది? రెండోది, కేసీఆర్ విచారణకు హాజరు కావటాన్ని సానుభూతిగా ఎలా మార్చుకోవాలి? తెలంగాణ జాతిపితగా చెప్పుకుంటారు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని. అలాంటి కేసీఆర్ని ఏకంగా కాళేశ్వరం కమిషన్ అవినీతి విషయంలో విచారణకు పిలవటం మీద బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి. అంటే కేసీఆర్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కేసీఆర్ చేసిన తప్పేంటి? కేసీఆర్ తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి తెలంగాణ సాధించి పెట్టాడు, తెలంగాణ అభివృద్ధి కోసం అహానిశలు శ్రమించాడు, తెలంగాణ అభివృద్ధి కోసమే ఒక విజన్తో కాళేశ్వరం ప్రాజెక్టు నియమించాడు. అలాంటి కేసీఆర్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కేసీఆర్ చేసిన తప్పేంటి? ఇలా ఒక సానుభూతి అస్త్రాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? కేసీఆర్ విచారణకి హాజరు కావటాన్ని, కేసీఆర్ని విచారణకి పిలవటాన్ని సానుభూతిగా బీఆర్ఎస్ పార్టీ ఎలా మర్చుకోవాలి అనే దాని మీద కూడా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ ప్రధానంగా ఈ 3 అంశాల మీద చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ట్రబుల్ షూటర్ హరీష్ రావు ద్వారా కవితతో చర్చలు జరపాలి, కవితని మొదటి విషయంగా కొంత బుజ్జగించే ప్రయత్నం చేయాలి. కొంత ఇంతకుముందే కవితతో అనేక రకాల చర్చలు జరిగినాయి. అయితే కవితను కేసీఆర్ డైరెక్ట్గా కలవడానికి ఇష్టపడట్లేదు అనేది మనకు తెలుస్తూ ఉంది. కేవలం పార్టీ పెద్దల ద్వారా మాత్రమే మాట్లాడించాలని చూస్తున్నారు. కవిత మీద కేసీఆర్ చాలా కోపంగా ఉన్నారు. ఈ కోపం అనేటువంటిది ఇవాళది కాదు, చాలా కొన్నాళ్ళుగా వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, తీహార్ జైల్లో కవిత ఉన్నప్పుడు, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా కవితను చూడటానికి కేసీఆర్ పోలే. ఆ రోజే కవిత నేను రాజీనామాకు సిద్ధమని చెప్పింది అనేది కవిత స్వయంగా చెప్పింది. ఆ రోజుల్లోనే పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాను, ఆ ఎన్నికల్లో అప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కొలాబరేట్ అయినాయి, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. నా అరెస్ట్ విషయంలో కూడా అందుకే బీఆర్ఎస్ మాట్లాడలేదు, కేసీఆర్ మాట్లాడలేదు. నిజంగా కూడా బీఆర్ఎస్ కవిత అరెస్ట్ విషయంలో పెద్దగా స్పందించలేదు, ఆందోళన కార్యక్రమాలు చేయలేదు, రాజకీయంగా దాన్ని ఎన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు, కవితకి సానుభూతి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కావటం పట్ల తెలంగాణ ప్రజలు కవితకు వ్యతిరేకంగా స్పందించాలి తప్ప అనుకూలంగా స్పందించలేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అంశాన్ని బీఆర్ఎస్ పూసుకోవాలని అనుకోదుగా సాధ్యం ఏ రాజకీయ పార్టీ కూడా. సరే, ఆ విషయంలో కొంత కాముగా ఉంది. కాకపోతే అక్కడక్కడ మాట్లాడినప్పుడు మాత్రం బీజేపీ కావాలని కుట్రపూరితంగా కేసు పెట్టింది అన్నదాన్నే ప్రస్తావించింది. అయితే కవిత ప్రధానంగా ప్రస్తావించేది నన్ను అరెస్ట్ చేసిన బీజేపీతో మీకెందుకు టైప్ అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంది. నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని గతంలో, అంటే 2019 ఎన్నికల కంటే ముందు కేసీఆర్ ముందు ప్రపోజల్ చేసిపోయిందే కవిత అన్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏది ఏమైనా మొత్తంగా చూసినప్పుడు కేసీఆర్ కుటుంబ పంచాయతీ తారాస్థాయికి పోయింది. ఇప్పుడు కవిత రాజీనామా చేయకుండా లేదా కవితను పార్టీ సస్పెండ్ చేసే అవసరం రాకుండా కాపాడుకోవటం ఎలా? ఫస్ట్ పాయింట్. ఎందుకంటే కవిత మరీ కామెంట్స్ పెంచిందనుకో తప్పనిసరిగా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే కవిత రాజీనామా ఉందా, లేదు కవితను పార్టీ సస్పెండ్ చేయటం ఉందా? కవిత కోరుకునేది ఏంటంటే పార్టీని నన్ను సస్పెండ్ చేయాలి, దానివల్ల తన సానుభూతి వస్తే. చూసారా, నేను బీసీ గురించి మాట్లాడితే, ఎస్సీ గురించి మాట్లాడితే, తెలంగాణ వాదుల గురించి మాట్లాడుతుంటే, పార్టీ క్యాడర్ గురించి మాట్లాడుతుంటే నన్ను సస్పెండ్ చేశారు, ఎంత అన్యాయం చేశారు చూడండి. కేటీఆర్కి పగ్గాలు అప్పచెప్పడం కోసం నన్ను సస్పెండ్ చేశారు, నేను మా బాపుని కేసీఆర్ని ఒక్క మాట కూడా అనలేదు, ఆయనే మా నాయకుడు అని చెప్పాను, కాకపోతే కేటీఆర్ అన్నానేమో అని చెప్పేసి ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ప్రశ్నిస్తున్న నా తప్ప అంటది. కానీ పార్టీ ఏం భావిస్తుంది, కేసీఆర్ ఏం భావిస్తున్నారు, కేటీఆర్ ఏం భావిస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఏం భావిస్తుందంటే మనం సస్పెండ్ చేయకుండా కవితనే రాజీనామా చేస్తే బాగున్నారు వాళ్ళు కోరుకుంటున్నారు.
ఇంకా పార్టీకి డ్యామేజ్ జరగదు కదా. సో వీళ్ళు అంటే కవిత రాజీనామా చేయటమో వాళ్ళు సస్పెండ్ చేయటం అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఏది ముందు అనేటువంటిది, కోడి ముందా గుడ్డి ముందా అన్నట్టు ఉంది వ్యవహారం. సరే, కాబట్టి ఏదేమైనా త్రపుడు షూటర్ హరీష్ రావుకి మంచి ఫాలోయింగ్ ఉంది. హరీష్ రావు చాలా విషయాలను చక్కబెట్టినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ అనేక కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలని తీర్చడానికి తనదైన కృషి చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు. ఎందుకంటే అనేక ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటమి ఎదురవుతుంది అనుకున్న సమయాల్లో కూడా హరీష్ రావు రంగంలో దిగి పార్టీని గెలిపించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు అదే హరీష్ రావుని, అందుకే అతను ట్రబుల్ షూటర్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఓడించాలని బీఆర్ఎస్ ఆ రోజు అనుకుంటే, అసెంబ్లీకి రాకుండా చేయాలనుకుంటే హరీష్ రావే కొడంగల్ పోయి పనిచేసి రేవంత్ రెడ్డిని ఓడించి వచ్చాడు. సో హరీష్ రావు మీద చాలా మంచి గురుంది పార్టీకి, అందులోనూ తెలంగాణ సమాజం కొంత మాస్ లీడరు. ఇప్పుడు సహజంగా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ భావించేది ఏంది, కేటీఆర్ చేతికి పార్టీ పగ్గాలు అప్పచెప్తే, పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తే సహజంగా ఇబ్బంది హరీష్ రావు నుంచి ఉంటుంది అనుకుంటారు. అందుకని హరీష్ రావుని కామ్ చేశారు. హరీష్ రావుకి ఎల్ఓపి ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు హరీష్ రావుకి ఎల్ఓపి, కేటీఆర్కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే నా పరిస్థితి ఏంటి అనేది కవిత ఆర్గ్యుమెంట్. నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని, అలా ఇచ్చే అవకాశం లేదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. సరే, కాబట్టి ఎనీవే ఏదైనా ఆస్తుల పంచాయతీయో పదవుల పంచాయతీయో మొత్తం మీద కుటుంబంలో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని హరీష్ రావు చక్కబెడతారా? చక్కబెట్టడం రెండు రకాలు. కవితని బుజ్జగించడం ఒక రకం, కవితని మోటివేట్ చేయడం రెండో రకం. అంటే నువ్వు బయటికి పోయినా చేయగలిగేది లేదు. ఇప్పుడు జగన్ వ్యతిరేకంగా షర్మిల రంగంలో దిగింది, బయటకు వచ్చింది, కొత్త పార్టీ పెట్టుకుంది, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళింది. అంతగా ఆమె చేయగలిగింది ఏంది? జగన్ను ఓడించగలిగిందేమో. షర్మిల ఏమి రాజకీయంగా ఎదగలేకపోయింది కదా. షర్మిలకి ఎంపీ కాలేదు, షర్మిల ఏమి ఎమ్మెల్యే కాలేదు, షర్మిలకేమి ఎమ్మెల్యే సీట్లు సాధించుకోలేకపోయింది. కాబట్టి నీకు ప్రయోజనం ఉండదు. ఇప్పుడు హరీష్ రావు కవితకి చెప్పబోయేది ఏంది, మోస్ట్లీ నువ్వు బయటికి పోతే నువ్వు పార్టీని బదనాం చేయగలవు, కేటీఆర్ని బదనాం చేయగలవు, అంతవరకు చేయగలవు. కానీ నీకేంటి ఉపయోగం? నువ్వు పార్టీ పెట్టడం వల్ల, కొత్త పార్టీ పెట్టడం వల్ల నీకేమన్నా ఎమ్మెల్యే పదవులు వస్తాయా, ఎంపీ పదవులు వస్తాయా? అవేమీ రావు. వాస్తవాలు తెలుసుకో, గ్రౌండ్ ఏంటో తెలుసుకో అని హరీష్ రావు మోటివేట్ చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సరే, ఆ మోటివేషన్ కవిత లొంగిద్దంటే కవిత కూడా అంత చిన్న పనిషం కాదు. కవితకు కూడా చాలా విషయాలు తెలుసు. కవిత చాలా కోపంగా, చాలా అసహనంగా ఆ పార్టీ పట్ల ఉంది. కాబట్టి అంత ఈజీగా లొంగే మనిషి కాదు. ఆమె చెప్తుంది నేను మొండిదాన్ని అని చెప్పేసి, కేసీఆర్ కంటే మొండిదాన్ని నేనని చెప్పేసి. కాబట్టి సరే, కేసీఆర్ ఎంత మొండోడో కవిత అంత మొండిది. కాబట్టి ఏదేమైనా ఈ మొండితనం ఎక్కడ తెగిద్ది అని చూడాలి. ఒకవేళ కవిత రాజీనామా చేసినా, లేదా కవితను సస్పెండ్ చేయాల్సి వచ్చినా, కవిత నుంచి పార్టీకి డ్యామేజ్ కాకుండా పార్టీని ఎలా కాపాడుకోవాలి అనే అంశం కూడా హరీష్ రావుతో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. మరి హరీష్ రావు ఆ పార్టీని ఏం చేస్తారు ఏంటి అని చూడాలి.